నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నామ్మా. ఖాళీ టైం మంచిగా చాలా డేస్ కి మీకు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు సార్ ఖాళీ టైం? అంటే మీ డే ఎట్లుంటుంది? మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ 2001 నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయం నుండి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ఈ 20 years చాలా యాక్టివ్ ఉండే. హాట్ టైమ్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ డెఫినెట్గా ఈ 3 months నుంచి కొంత లీజర్ ఉంది. చదువుతున్నాను, పేపర్ చదువుతున్నాను, కొన్ని బుక్స్ చదువుతున్నాను. ఏజ్లో సార్ మీరు పొలిటికల్ ఎంట్రీ? ఎట్ ద ఏజ్ ఆఫ్ 14-15 years అండి. బికాజ్ యంగ్ ఏజ్ కదా సార్. నేను 10th class చదివిన తర్వాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, మా ఇంటి పక్కకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండే. ఆ పిల్లలతో కలిసి తిరుగుతున్నప్పుడు నాకు కొంత వామపక్ష రాజకీయాల ప్రభావం ఉంది. అదేవిధంగా మా మదర్ సైడ్ వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, మా పెద్ద మేనమ్మ మీకు తెలుసు చిన్నమనేని రాజేశ్వరరావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, సిరిసిల్ల నుండి ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు. మా కుటుంబం, మా తల్లిగారి తరఫున రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు. బీజేపీలో కూడా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు కదా, మాజీ మంత్రి గారు, మాజీ గవర్నర్ గారు, వారు కూడా మా అమ్మ తమ్ముడు. మా అమ్మ అన్నయ్యలు కూడా యాక్టివిస్టులు. ఒకరు మీకు తెలుసు డాక్టర్ సిహెచ్ హనుమంతరావు గారు, గ్రేట్ ఎకనామిస్టు, పద్మవిభూషణ్ అవార్డీ అండ్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉండే. ఇందిరాగాంధీ గారికి అడ్వైజర్ ఉండే, రాజీవ్ గాంధీ గారికి ఉండే. మొన్న సోనియా గాంధీ గారు కూడా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా మెంబర్ ఉండే. సో లెఫ్ట్ ఆఫ్ సెంటర్ పాలిటిక్స్ ఆ ప్రభావం నా మీద ఉండే. కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది చెప్తున్నాను కదా, మా మేనమ్మ వాళ్ళు. ఒకరో రాజేశ్వరరావు గారు, హీజ్ అన్ యాక్టివ్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. రెండో మేనమ్మ హనుమంతరావు గారు, వారు విద్యార్థి రాజకీయాల్లో లెఫ్టిస్ట్ అయినప్పటికీ కూడా కొంత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆయన ఎడ్యుకేషన్ లైన్లోకి వెళ్ళి మన్మోహన్ సింగ్ గారి వాళ్ళంతా కొలీగ్స్, మన మాజీ ప్రధాని. అండ్ హీజ్ అ పద్మ విభూషణ్ అవార్డీ. రాజకీయాల్లో కమ్యూనిస్ట్ భావజాలం మీకు కలిసి వచ్చిందా సార్? అంటే విద్యార్థి రాజకీయాల్లో డెఫినెట్గా నాకు రాజకీయ నేపథ్యము, వ్యక్తిగతంగా నాకు కొంత సమాజం పట్ల సామాజిక స్పృహ, సమస్యల పట్ల అవగాహన చేసుకునేది నేర్పింది వామపక్ష రాజకీయాలే. తప్పనిసరిగా దాన్ని విస్మరించలేం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఉన్నప్పుడు కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీలో నేను యాక్టివ్ ఉన్నప్పుడు కానీ ఆ ప్రభావం నా మీద చాలా ఉంది. అందుకోసమే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సమస్యల పరిష్కారం అయితే అనేటువంటి ఆలోచన రావడానికి కూడా ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ఒక సామాజిక స్పృహ నేర్పింది నాకు ఒక విధంగా మాతృ సంస్థనే వామపక్ష రాజకీయాలు. 14 years 15 years టైంలో మీకు ఇట్లాంటి థాట్స్ రావటం అంటే, అఫ్కోర్స్ మీ ఫ్యామిలీ నేపథ్యం ఎట్లున్నా మీరు ఒక యూత్ లీడర్గా మీరు మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలి, గట్టిగా నేను ఈ స్థాయికి ఎదగాలి అని ఏ స్టేజ్లో అనుకున్నారు సార్? ఫ్రాంక్లీ, లెట్ మీ సే ఫ్రాంక్లీ, నేను ఎప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఎలక్ట్రల్ పాలిటిక్స్లో అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీ స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు సమస్యల కోసం పోరాటం చేయాలి, మాట్లాడాలి అనేదే ఉండేది. తదనంతరం కూడా న్యాయవాది వృత్తిలో కూడా ఆ రోజులలో మీకు కూడా తెలుసు, మీరు కూడా వరంగల్ నుండి మరి అక్కడే చదువుకున్న ఒక విద్యార్థిగా మీకు కూడా తెలుసు, నక్సల్ ఉద్యమం, వందలాది మంది పైన కేసులు, ఎన్కౌంటర్లు ఆ రోజు జరుగుతున్నప్పుడు ఆ భావజాలంతో ఏకీభవించకపోయినప్పటికీ కూడా నేను, నా దగ్గరికి చాలా కేసులు వాళ్ళే వచ్చేది. పరకాల, చిట్యాల, భూపాలపల్లి ఆ ప్రాంతాల నుండి వేలాది మంది ఆ కేసులు ఇరుక్కున్న వాళ్ళకందరికీ కూడా నేను న్యాయవాదిగా పనిచేసిన సమయంలో రాజకీయ పార్టీలో నేను ఉన్నప్పటికి కూడా సిపిఐలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అవుతామో ఎంపీ అవుతామని చెప్పి ఆలోచన లేకుండే. 1999 ఎన్నికలప్పుడు అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నన్ను హన్మకొండ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి ప్రతిపాదన చేసింది. అప్పుడు ఎన్నికల రాజకీయాల పట్ల కొంత ఆలోచన చేశాను. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో మరి ఆ పార్టీ మరి ఆలోచన విధానం, టీఆర్ఎస్ అనే ఒక పార్టీ పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన మరి పార్టీ పెట్టక ముందు ఆలోచన చేసే అతి కొద్ది మందిలో నేను ఒకని. అందుకోసం ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నిక రాజకీయాలు ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, పార్లమెంట్లోకి మనం వెళ్ళాలి,
శాసనసభలో మన పార్టీ ఉండాలి, ఉంటేనే మన ప్రభావం చూపుతామని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు మళ్ళీ కేసీఆర్ గారి ఆలోచనతోనే నేను మళ్ళీ హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడం జరిగింది 2004లో. తర్వాత 2008లో రాజీనామా చేశాం, మళ్ళీ హన్మకొండ పార్లమెంట్ సభ్యుడికి గెలిచాను. సో మీ మొదటి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది వరంగల్ హన్మకొండే, అంతే కదా? అంతే. నేను 2009లో హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్డ్ స్టేట్గా డిలిమిటేషన్లో అది ప్రతిపాదన వచ్చి డిక్లేర్ అయిన తర్వాత కేసీఆర్ గారు భూపాలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. చేద్దామని ఆలోచించినప్పుడు బీఫామ్ కూడా నాకు ఇచ్చారు, భూపాలపల్లిలో పోటీ చేయాలని చెప్పి. అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ పూర్తిగా మేము పోటీ చేస్తున్నాం. నామినేషన్ వేసే 2-3 రోజుల ముందు మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ సీటు నుండి పోటీ చేసి మనం ఢిల్లీలో పనిచేయాలి కదా, ఇంకా తెలంగాణ రాలేదు కదా అని చెప్పి ఆలోచనతోని అప్పుడు మళ్ళీ పార్టీ కరీంనగర్ నుండి పోటీ చేయమన్నప్పుడు నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. స్టేట్లో ఒక హాట్ టాపిక్ మీద మీరు చాలా సుదీర్ఘమైన వివరణ ప్లస్ దట్టు దాంతో ఒక సొల్యూషన్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ హాట్ టాపిక్ స్టేట్లో ప్రస్తుతం హైడ్రా సార్. హైడ్రా మీద మీ కామెంట్స్ ఏంటి? హైడ్రా యాక్చువల్గా హైడ్రా రావడం కారణం ఏంటి? బికాస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ది బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టిఎల్ అంటారు. అంటే నీళ్లు మత్తడి ఉంటాయి కదా, మన ఆ మత్తడికి కాడికి వచ్చే నీళ్ళు ఏ స్థాయిలో ఉంటాయో దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. దానికి కొంత ఉంటుంది, చిన్న ట్యాంక్ అయితే 10 మీటర్లు, కొన్నిటికి 50 మీటర్లు, కొన్నిటికి కొంత ఏదో లెక్క ఉంది, అది దాన్ని బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్లో నేను ఐఎమ్ ది ఓనర్, నా ల్యాండ్ అది, నన్ను గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నా ల్యాండ్. బట్ ఐ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్. నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను దున్నొచ్చు, నేను దాంట్లో పంట పండించుకోవచ్చు, ప్రభుత్వానికి అధికారం లేదు, వద్దనడానికి వీల్లేదు. దట్ ఈస్ మై ల్యాండ్. కన్స్ట్రక్షన్ చేయదు. ఇప్పుడు కొన్ని కుంటలు, కొన్ని చెరువులు సొంత పట్టాలు కూడా ఉంటాయి, సొంత పట్టాలు కూడా ఉంటాయి. చాలా గ్రామాల్లో పట్ట చెరువులు, కుంటలు కూడా సొంత పట్టాలు ఉంటాయి. కానీ అతనికి దున్నుకోవడానికి నీళ్లు లేనప్పుడు దున్నుకోవడానికి మాత్రమే హక్కు. ఫుల్ ట్యాంక్ రిజర్వ్ లెవెల్ వరకు అందుకో ఎక్సాల్ పంట అంటారు, అంటే ఎక్సాల్ సర్టిఫికేట్ సార్. అంటే ఒకటేసారి పండించుకోవాలి, సంవత్సరంలో ఒకటేసారి పండించుకోవాలి. ఫసల్ ఏక్ ఫసల్ అంటారు, అంటే ఒకటేసారి పండించుకోవాలి. రైనీ సీజన్ లో దున్నడానికి వీల్లేదు. దో ఐఎమ్ ది ఓనర్ అయినా కూడా, ఎందుకంటే కింద పొలాల వాళ్ళకి నీళ్లు ఉండాలి కదా, లేదా కింద బావిలో నీళ్లు ఉండాలంటే ఈ చెరువులో నీళ్లు ఉండాలి కదా. కాబట్టి నాకు వర్షాకాలంలో దున్నడానికి వీల్లేదు. నేను దో ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్. ఇప్పుడు ఈ హైడ్రా ఇష్యూ ఏంటంటే 100 చెరువులు, కుంటలు హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ వల్ల ఇలా కనుమరుగైనాయి. కట్టుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు, పేదరికంలో ఉన్నప్పుడు ఆక్యుపై. ఇప్పుడు ప్రభుత్వం బాగా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మన వెంగళరావు పార్క్ ఉంది కదండి, ఎక్కడ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఏందో మరి, వెంగళరావు పార్క్ ఉంది కదండి, నిమ్స్ హాస్పిటల్ వెనక వైపు ఉన్నది. నేను చూస్తుంటే, నేను చదువుకునేటప్పుడు అది మొత్తం చెరువు. మరి ప్రభుత్వమే చెరువుని తీసి పడేసి ఇవాళ పార్క్ చేసింది. నేరస్తుడు ఎవడు? మీరు పేదవాళ్ళు, లేదా బ్రోకర్లు, లేకపోతే ఆక్యుపై చేసిన కట్టిన, అది వేరే సబ్జెక్టు. అసలు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలకి. ఏది చెరువులను, కుంటను కాపాడాలి అనేటువంటి ఆలోచన ఈ 50 సంవత్సరాల ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాలు, కాంగ్రెస్, తెలుగుదేశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అన్ని ప్రభుత్వాలు కూడా ఈ హైదరాబాద్ నగరంలో చెరువులను, కుంటలను కాపాడడంలో కూడా ఘోరంగా విఫలమైంది. ఇప్పుడున్న సీఎం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటారా? నేను అనదలుచుకోలేదు. ఎందుకు సార్? ఆయన దాని వెనుక డెఫినెట్గా ఒక ఇల్ మోటివ్ ఉన్నది. కొంతమందిని బెదిరించి మిగతా వాళ్ళ దగ్గర బేరాలు ఆడడానికి చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నట్టయితే చాలా ఉన్నాయి. ఎవరు టార్గెట్ చేసుకున్నాడు, నాగార్జున కూలబెడితే నాకు పేరు వస్తుంది. ఆయన చిత్తశుద్ధిని అంటే ఆయన బిడ్డతో 21 దినమో ఏదో దాంట్లో చేసాడు, 21 దినమో వరపూజనం. ఆయనకు తెలియదు అప్పుడు. మరి అంత నీతిమంతుడు, నిజాయితీ పడితే ఈడు ఎఫ్టీఎల్ కట్టిండు, ఈడ నేను వరపూజ చేయనని అనొచ్చు కదా. ఆయన బిడ్డనే చేసిండు దాంట్లో. ఇప్పుడు రాజకీయంగా అది సదుద్దేశమే అంటారా సార్? హైడ్రా మంచి ఉద్దేశం కాదండి. మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ మోటివ్ అంటే, ఉద్దేశం అంటే చట్టం మంచిదే, కానీ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు చేసేది మాత్రము పేద ప్రజలది. అయితే నిన్నైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఇండ్లు కట్టుకున్నాయి ముట్టుకోమని చెప్పాడు నిన్న ఎవరు కమిషనర్. కాబట్టి నా దృష్టిలో
మరి ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కట్టుకున్నారు, మరి వాళ్ళు ఎందుకు ముట్టుకుంటలేడే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు రేపు ఉత్తగా ఊరుకోరు. ఆల్రెడీ అంటున్నారు సార్ ఎంఐఎం పార్టీల జోలికి ఇంతే స్పీడ్ గా ఇది పులి మీద సవారీ చేసిండు ఎవరు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు పొద్దున పిటిషన్లు వేస్తారు, ఎందుకు ఊరుకుంటారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయరు. ఇప్పుడు ఇదే నాగార్జున వేస్తాడు రేపు, నాది కూడా పెట్టినావు, ఓఎస్సీ ఎందుకు కూడా పెట్టలేదు, నాది కూడా పెట్టినావు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కూడా పెట్టలేదు, నాది కూడా పెట్టినావు, ఈయనది ఎందుకు కూడా పెట్టలేదు, నాది కూడా పెట్టినావు, ఇక వివేక్ ఎందుకు కూడా పెట్టలేదు, నాది కూడా పెట్టినావు, ఈయనది ఎందుకు కూడా పెట్టలేదు. రేపు పిటిషన్లు పడతాయి. పులి మీద సవారీ అన్నారు, ఎవరు సార్ పులి? పులి సబ్జెక్ట్, ఏది సబ్జెక్ట్. నేను ముట్టుకోకపోవడమా మంచి, అది కాన్సెప్చువల్ వైజ్గా కరెక్టే, కానీ నీ ఉద్దేశం దురుద్దేశం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ, నేను అనుకుంటలేను. ఇప్పుడు ఇక్కడ ఏదో కుంట లోపల వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా కాంపౌండ్ కట్టిరని అంటారు, నాకు తెలియదు, యూట్యూబ్లో చూస్తున్నా నేను. ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నేను రియల్ ఎస్టేటు నా దాన్ని ఏమంటారు నా బిజినెస్ రియల్ ఎస్టేట్ అని ఓపెన్గా చెప్పిండు పాపం ఆయన. రేవంత్ రెడ్డి కొన్నిసార్లు ఉన్నట్టు మాట్లాడతాడు, నేను రియల్ ఎస్టేటు, నేను డబ్బులు సంపాదించుకున్నా, నేను ఆక్యుపై చేసినా అని చెప్పాడు. కానీ మరి ఇప్పుడు విమర్శకులు చెప్తారు ఈయన ఇది ఆక్యుపై చేసిండు, అది ఆక్యుపై, ఇవన్నీ ఎందుకు కూరుకుంటారండి? ప్రజాస్వామ్యం కదా. ఇప్పుడు మా పార్టీ పైన కూడా విపరీతమైన ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించండి కదా, మేము ఎందుకు కూరుకుంటాం? వి విల్ ఆల్సో రేజ్ దీస్ ఇష్యూస్ న్యాచురల్గా.